ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు సహజంగా మనకు అన్యజనులు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, మన కష్టాలు కలిగినప్పుడు మీకెందుకు ఇలాంటి కష్టాలు కలుగుతున్నాయి, మీరు ప్రార్థనకు వెళుతుంటారు కదా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేదా, ఒకవేళ మీ దేవుడే మీ పక్షానుంటే ఎందుకు చనిపోవాలి మీ కుటుంబంలో, లేదా ఎందుకు పిల్లలు కలగలేదు, లేదా ఎందుకు ఇలా జరగలేదు, ఎందుకు ఇలా జరిగింది, అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కనుక ఇవాళే కాదు, ఆ రోజుల్లో యేసుక్రీస్తును కూడా ఇలాగే అన్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో వారు అన్నదానికి యేసుక్రీస్తు ఏం చేశారో, ఏమి చెప్పాడో అదే మనకు ఆదర్శంగా ఉండాలి, అదే మనకు నిదర్శనంగా ఉండాలి. మానవుడు అడిగే ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రం సమాధానం ఇచ్చారు, మరికొన్నిటికి అసలు సమాధానమే ఇవ్వలేదు. మౌనంగా ఉండిపోయారు. ఆయన మౌనంగా ఉండడానికి కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఆ కారణాలు చెప్పలేదు, కానీ అడిగిన ప్రశ్నలు ఏమడిగారు. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక మాట అంటారు, నువ్వు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలమును విడిచి యోదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపగోరువాడెవడను తన పనిని రహస్యమూలన జరిగింపడు. నువ్వు ఈ కార్యములను చేయుచున్న ఎడలా నిన్ను నీవే లోకానికి కనబరుచుకునమని చెప్పారు. ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు యేసుక్రీస్తు యొక్క సహోదరులు, అంటే వాళ్ళ తమ్ముళ్లే. వాళ్ళ తమ్ముళ్ళు రక్షించబడలేదు, కానీ యేసుక్రీస్తుని అడిగిన ప్రశ్న ఇది. అప్పటికింకా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నా సమయం ఇంకా రాలేదని యేసు జవాబు చెప్పాడు. నువ్వు ఇక్కడ కాదు అద్భుతాలు చేసేది, బయటికి వెళ్ళి అద్భుతాలు చేయి అంటే ఆయన ఏం ఆన్సర్ తెలుసా? ఇంకా నా సమయం ఇంకా రాలేదు అన్నారు. కానీ అవిశ్వాసులైన ఆయన సహోదరులు కోరిక మేరకు తనను తాను కనబరుచుకోవడానికి అంగీకరించలేదు. మా వాళ్ళు ఏదో అన్నారు కదా చూపించుకోమని, కనుక నేను అద్భుతాలు చేస్తాను అని వాళ్ళ కోరిక మేరకు ఆయన అద్భుతాలను జరిగించాల. పై ప్రశ్నకు యేసు సంపూర్ణమైన సమాధానం ఇవ్వలేదు. పైగా తనను తాను కనపరుచుకోవడానికి ఎక్కడా ప్రయత్నం చేయలే. యేసయ్య ఎప్పుడు కూడా చూపించుకోవాలి అని ప్రయాసపడలేదు. మనలో కూడా లోకం ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంది. కనబరుచుకోండి, సూచనలు కనబరచండి, ఇలాంటివి సూచనలు జరిగించండి, అద్భుతాలు ప్రదర్శించండి అని లోకం అడుగుతుంది. వాటన్నిటినీ జరిగించాలని మనల్ని కనబరుచుకోవాల్సిన అవసరత లేదు. అద్భుత కార్యాల ద్వారా, సూచనల ద్వారా లోకం మనల్ని గుర్తించాలని దేవుని యొక్క అభిప్రాయము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా మన బంధువులలో, మన ఇరుగు పొరుగున, మన స్నేహితులు అనే మాట ఏంటి తెలుసా? అద్భుతాలు జరిగితే ఇక్కడ ఈ స్థలములో ఈ వ్యక్తిలో మేము నమ్ముతామండి. అంటే ఎవరో వస్తారు, ఈ వ్యక్తికి స్వస్థత జరిగిందనుకోండి, మేమందరం ప్రార్థనకు వచ్చేస్తామండి, కనుక జరగాలి అన్నట్లుగా మనము, నీవు నమ్మినా నమ్మకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, మీరు పొందినా పొందకపోయినా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తే. కేవలము వారికి స్వస్థత కలిగితేనే మా చుట్టాలలో మేము యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తిస్తామండి, మేము టోటల్గా ఫ్యామిలీ మందిరానికి వస్తామండి, మేము బాప్టిజం పొందుతామండి, మేము అనుకున్నవి గనక జరిగితే, అద్భుతాలు జరుగుతేనే అని యేసుక్రీస్తుని మేము నమ్ముతామంటే, నీకు అద్భుతాలు జరగనంత మాత్రాన, నీవు అనుకున్నది జరగనంత మాత్రాన ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనుకోమాకండి. నీకు జరిగినా జరగకపోయినా ఆయన దేవుడే. చాలా మంది అంటారు, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే మీరు మంచిగా అన్నట్లుగా ఆ సేవకుడి ద్వారా అద్భుతం జరిగినా జరగకపోయినా సేవకుడే. కనుక ఎప్పుడు కూడా మనం ప్రయాసపడవలసిన
పని లేదు. మనము ప్రార్థించుకుంటూ వెళ్ళటమే. దేవుడు వారి పట్ల అద్భుతం జరిగించాలి అనుకుంటే, వాళ్ళని బ్రతికించాలి అని అనుకుంటే, వాళ్ళని స్వస్థపరచాలి అని అనుకుంటే, వాళ్ళకి మేలు జరిగించాలి అని అనుకుంటే ఆయన ఆలోచన వేరు. ఆయన జరిగిస్తాడు. కనుక అలా జరిగిస్తేనే మేము మందిరానికి వస్తాం, ఆయన నమ్ముకుంటాం అని చాలా మంది అంటారు కదా. ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు అన్నారు, అద్భుతాలు కనబరుచుకో, సూచనలు కనబరుచుకో అని అన్నారు. అన్నంత మాత్రాన వాళ్ళు ఏదో అన్నారని ఆయన కనబరుచుకోవడానికి ఆయన ఎక్కడ కూడా ఆసక్తి చూపించలా, ప్రయాసపడలా. రెండో ప్రశ్న మీకు జ్ఞాపకం చేస్తా. నిన్ను నీవే రుజువు చేసుకో. పిలాతు యేసు ప్రభువారితో అన్నాడు కదా, మార్కు సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలను మనం అక్కడ గమనిస్తే, నీ మీద ఇంతమంది నేరాలు మోపుతున్నారు కదా, మరి నువ్వేమి ఉత్తరం చెప్పవా అని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. పిలాతు అంటే గవర్నర్. పిలాతు యేసుతో ఏమంటాడు అంటే, వీరు ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు, ఇది న్యాయస్థానం, నేను న్యాయకర్తను, నిన్ను విడిపించడానికి అధికారం కలిగిన వాడిని, నీ తరపు నీవే వాదించుకో. నేడు నేరస్తుడిగా నిలవబడినాడు. ప్రియా దేవుని బిడలారా, ఆ పిలాతు అంటాడు, నీ తరపున నేను ఏదైనా మాట్లాడాలి అంటే నువ్వు నోరు తెరవాలి కదా అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ఒక విషయము అర్థం కావట్లా. పిలాతు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈయన కలిగిన బాధ పిలాతుకి చెప్పుకోవాలట. యేసుక్రీస్తు మీద ఎవరేమి నిందలేశారో ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి పిలాతుకి. ప్రభువుకి అది ఇష్టం లేదు. ఒకరోజు ప్రభు పరలోకానికి వెళ్ళాక, సింహాసనం కూర్చున్నాక ఇదే పిలాతు చేతులు కట్టుకోవాలి. ఇవాళ పిలాతు ముందు యేసుక్రీస్తు చేతులు కట్టుకున్నాడు. మాట్లాడవా నువ్వు అని అడుగుతున్నాడు యేసు ప్రభువాన్ని. ప్రభు ఏం మాట్లాడలా. కానీ ఒక రోజున ఇదే పిలాతు ప్రభు ముందు నిలబడాలి. హైకోర్టు జడ్జి కావచ్చు, లేక సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఏ జడ్జి అయినా, ఏ న్యాయాధికారులైనా, ఎవరైనా కానీ, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ ఒకరోజు ప్రభు ముందు నిలబడాలి. ఆయన న్యాయాధిపతి. ఆయన ఒక్కొక్క విషయాన్ని అడుగుతాడు. అడిగినప్పుడు వీళ్ళు ఆన్సర్ చేయాలి. కానీ ఈ లోకంలో ప్రభు జీవించాడు కనుక ఒక న్యాయ అధికారి ముందు ఆయన చేతులు కట్టుకున్నాడు. కనుక పిలాతు పూర్ ఫెలో, అనగా ఎంత అవివేకుడు అంటే, వాళ్ళు నీ మీద కంప్లైంట్ వేస్తున్నారు, నాకు చెప్పుకోవచ్చు కదా, నేను మాట్లాడతా, మనం ఏ విషయం మాట్లాడవేంటి, నేను ఏ నేరము చేయలేదని యేసయ్య రుజువు చేసుకోవాలా, అది లోకానికి తెలుపుకోవాలా? శత్రువులు ఏవో నేరాలు మోపారని పరలోక న్యాయాధిపతి అయిన యేసయ్య లోక న్యాయాధిపతుల ముందు తన నేరములు రుజువు చేసుకోవాలా? అలాంటి పనులేమి యేసయ్య చేయలా. ఆయన నేరస్తుడు కాదుగా, ఆయన పాపం చేయలేదుగా, కపటమును జరిగించలేదుగా, ఆయన నీతిమంతుడు, న్యాయకర్త కనుక ఆయన ఏ ఉత్తరము ఇవ్వలేదు. సాతాను నేరములు ఎప్పుడు కూడా మోపేవాడే. వాడు మోపిన వాటన్నిటినీ సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు రుజువు చేసుకోవాలి? అవసరం లేదు. పిలాతు ఎదుటైనా, హేరు ఎదుటైనా, ఆ సహోదరులు ఎదుటైనా, లోక న్యాయాధిపతులు ఎదుటైనా నేను నిరపరాధిని, ఏ తప్పు చేయలేదు అని రుజువు చేసుకోవాల్సిన అగత్యత యేసుక్రీస్తుకు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మనల్ని అంటారు, మీరు మత మార్పిడి చేస్తున్నారు, మీరు విదేశ మతం స్వీకరించారు, మీరు దొంగలు, మీరు తాగుబోతులు. లోకం మనలను అనినప్పుడు నిజంగా మనం నిరపరాధులమైతే వాటిని రుజువు చేసుకోవసరం లేదు. యేసు మీద మోపబడిన నేరాలు మన మీద కూడా మోపబడతాయి. యేసయ్య చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని యేసయ్య చెప్పాడు. కనుక ఈరోజు నిందలు వచ్చినంత మాత్రాన మనం ఎదురు తిరిగి అనవసరం లేదు, రుజువు చేసుకోవసరం లేదు. వాళ్ళ మార్పు కొరకు మనం ప్రార్థన చేద్దాం అంతే. యేసయ్య ఎలా మౌనంగా ఉన్నాడో అలా మౌనంగా ఉందాం. వాళ్ళ సహోదరులు అడిగినదైనా, పిలాతు అడిగిందైనా ప్రభు మౌనంగా ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు
మిమ్మల్ని లోకం కొన్ని ప్రశ్నలు వేసింది, ఆ ఇంటి వారు కొన్ని ప్రశ్నలు వేశారు, మీరు మౌనుగా ఉన్నారు. అలాగే ఈ రోజున ప్రభువా ఎవరికి ఏ ప్రశ్నలు క్రైస్తవ్యానికి ఎదురవుతున్నా చెడ్డ మాటలు పలుకుతారు, నిందలు వేస్తారు, అప్పుడు మీరు ధన్యులు అన్నారు నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకి ఈ మాటలు అర్థమై ఆధ్యాత్మికమైన దీవెన, ఆశీర్వాదాలు కలగడానికి కృప దయచేసి ఈరోజు పెళ్లి రోజులైనా, పుట్టిన రోజులైనా, రక్షణ పొందిన రోజులైనా ఏ కుటుంబంలో జరిగించుకుంటున్నారో ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. ప్రతి కుటుంబంలో ఆనందం ఇవ్వండి, ప్రతి శ్రమల నుండి విడుదల ఇవ్వండి. వారి కుటుంబంలో ఏ విషయాల కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నారో ఆ సమస్యల నుండి, ఆ బంధకాల నుండి ఎదురు చూస్తున్న ప్రభువా ప్రార్థనకు జవాబును వారి కుటుంబాలలో మీరు కనబరిచి ఈ దినమెల్లా కూడా ప్రభువా ఎవరు ఏ ప్రయాణాలు పెట్టుకున్నా, ప్రభువా ఈరోజు ఎవరి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతున్నా మీ దీవెన, మీ ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా కూడా ప్రభు మీకు తోడై ఉండును గాక.